శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కింది. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రంనాయుడు కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్లు. ఎర్రంనాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. ఎర్రంనాయుడు వరుసగా 4 సార్లు ఒకే పార్టీ నుంచి ఒకే పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. రామ్మోహన్ కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ తరఫున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఆయన గెలిచారు. 2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్పై, 2024లో పేరాడ తిలక్పై గెలిచారు. ఈ ఎన్నికల్లో 3,27,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్ నాయుడు జన్మించారు. ఎర్రంనాయుడు టీడీపీలో కీలక నేతగా, ఉత్తరాంధ్ర గళాన్ని ఢిల్లీలో బలంగా వినిపించిన నాయకుడిగా ఎంతో పేరు పొందారు. ఇదే వారసత్వాన్ని ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు కొనసాగిస్తున్నారనే పేరు పొందారు. రామ్మోహన్ నాయుడు 1 నుంచి 3వ తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. 1994లో ఎర్రంనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన కుటుంబాన్ని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు మార్చారు. రామ్మోహన్ నాయుడు హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో 4, 5వ తరగతి చదివారు. 1996 ఎన్నికల్లో లోక్సభ సభ్యుడిగా ఎర్రంనాయుడు గెలుపొందారు. అలాగే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం రావడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. దీంతో రామ్మోహన్ నాయుడు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్లో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. ఆ తరువాత ఢిల్లీకి వచ్చేశారు. తండ్రి మరణంతో 2012లో 26 ఏళ్ల వయసులో కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో శ్రీకాకుళం ఎంపీగా 2014లో పోటీ చేసి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేంద్ర ప్రభుత్వాల్లో 1952 నుంచే శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యత ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి 1996లో ఎర్రంనాయుడు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్లమెంట్లో ప్రసంగాలతో, లోక్సభలో హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ, అధికార భాష, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీలలో రామ్మోహన్ నాయుడు సభ్యులుగా ఉన్నారు. లోక్సభలో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. పార్లమెంట్ చర్చలో హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు ఆయనకు ఎంతో పేరును తెచ్చాయి. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేశారు. రామ్మోహన్ నాయుడు 2017లో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె శ్రావ్యని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. పొందూరు ఖద్దరుకి జియో ట్యాగింగ్ రావడంలో ఆయన కృషి చేశారు. పొందూరు ఖాదీకి 2021లో జియో ట్యాగింగ్ లభించింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్లేందుకు చిత్తూరుకు 2022 ఆగస్టులో ప్రత్యేక రైలును తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎదురు చూసిన ఉత్తరాంధ్ర విశాఖ వారణాసి ఎక్స్ప్రెస్ రైలు కూడా 2023లో తీసుకొచ్చారు. ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిటీ, ఆర్ఆర్బీ, నీట్ ఎగ్జామ్ వంటి పరీక్షా కేంద్రాలను శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేయించడంలో ఆయన విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే కాకుండా తెలుగువారు ఇతర దేశాల్లో చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు తెచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసి బాధితులను వీలైనంత వేగంగా స్వదేశానికి రప్పించేలా చొరవ చూపారు.